ఆంధ్రలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఏవైతే పార్టీ కార్యాలయాలు ఉంటాయో అది విశాఖలో ఎండాడలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ కార్యాలయం, అలాగే అనకాపల్లిలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ కార్యాలయానికి జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే నోటీసులు జారీ చేశారు. నిర్మాణాలన్నీ కూడా అక్రమంగా ఉన్నాయి, తక్షణం మేము ఇచ్చే నోటీసుకి సమాధానం చెప్పాలంటూ కూడా జీవీఎంసీ అధికారులు నోటీసులు అయితే జారీ చేశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విశాఖ ఎండాడ పార్టీ కార్యాలయం అయితే ఉన్నాం. మన వెనకతలో ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. విశాఖ ఎండాడ దగ్గర ఏదైతే 2 ఎకరాల్లో నిర్మించినటువంటి వైసీపీ పార్టీ కార్యాలయం ఉంది. దీనికి సంబంధించి టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే ఈ పార్టీ కార్యాలయానికి వచ్చి తెల్లవారి వచ్చి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఏదైతే బిల్డింగ్ ఉందో ఇప్పుడు మనకు కనిపించిన బిల్డింగ్కి నోటీసులు కూడా అంటించడం జరిగింది. ఏదైతే ఉందో ఈ నిర్మాణం పూర్తిగా ప్లాన్ లేకుండా కొంత ఈ నిర్మాణంలో కొన్ని అక్రమాలు జరిగాయి, దీనిపై వివరణ ఇవ్వాలంటూ కూడా అధికారులు అయితే నోటీసులు జారీ చేశారు. దీనిపై ఇప్పుడే మనం చూస్తూనే ఉన్నాం. గుడివాడ అమర్నాథ్ ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఆ నోటీసులని ఏవైతే ఉన్నాయో గోడకు అంటించిన నోటీసులు కూడా తీసుకొని ఆయన ఇప్పుడు మీడియా అంతటికీ కూడా వివరణ ఇవ్వడం జరిగింది. అయితే మేము సక్రమంగా ప్లాన్ తీసుకున్నాం, ప్లాన్ తీసుకున్న తర్వాత కట్టాం. కాకపోతే జీవీఎంసీలో కాకుండా విఎంఆర్డీఏలో మేము ప్లాన్ అప్లై చేసాం. ప్లాన్ అప్లై చేసిన తర్వాత కూడా మేము మొన్నే డబ్బులు కట్టామన్నారు. అయితే ఏదైతే ఉందో ఇదంతా కూడా నిర్మాణంకి సంబంధించిన కూడా అనుమతులన్నీ కూడా దొడ్డిదారులో మంజూరయ్యాయి, కొన్ని అనుమతులు అయితే మంజూరు కాలేదంటూ కూడా జీవీఎంసీకి వచ్చిన ఫిర్యాదుల మేరకు అధికారులు అయితే పూర్తిగా వివరణ కావాలని చెప్పి ఈరోజైతే నోటీసులు జారీ చేశారు. మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే మాజీ మంత్రి ప్రెస్ మీట్లో కూడా మనం చూడొచ్చు. దీనికి సంబంధించి మేము పలానా తేదీలో ఫిబ్రవరిలో మేము అనుమతులు తీసుకున్నాం, విఎంఆర్డీఏలో అప్లై చేసాం, కాకపోతే జీవీఎంసీ నుంచి అనుమతులు రావాలని చెప్పి జీవీఎంసీ కూడా అనుమతుల కోసం దరఖాస్తు చేశాం. దీనికి సంబంధించి సుమారు 30 లక్షల రూపాయలు కూడా మేము డబ్బులు కట్టామంటూ కూడా చెప్తున్నాను. అయితే 30 లక్షల రూపాయలు అనేది కూడా 2023 అంటే మొన్న కట్టారు డబ్బులు. అయితే నిర్మాణం అనేది కూడా ఎప్పటి నుంచో కూడా జరుగుతూ ఉంది. అంటే ఎప్పటి నుంచో జరుగుతున్న నిర్మాణం నిన్న కాక మనం డబ్బులు కట్టడం ఏంటంటూ కూడా కొంతమంది ప్రశ్నిస్తున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. మరోవైపు తాడేపల్లి ప్యాలెస్ను కూడా ఇదే తాడేపల్లికి సంబంధించి వైసీపీ పార్టీ కార్యాలయం ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తిగా కొట్టివేశారు. ఇదంతా కూడా రెడ్ బుక్ రాజకీయం జరుగుతుంది. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం అంతా కూడా నడుస్తుందంటూ కూడా గుడివాడ అమర్నాథ్ కూడా ఆరోపించిన సందర్భం కూడా కనిపిస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ నిర్మాణాలపై మాకు ఇచ్చే ఏదైతే ఉందో లెటర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో మేము చట్టపరంగా ముందుకు వెళ్తాం. వైసీపీ కార్యకర్తకు సంబంధించి ఏదైతే ఉందో మా పార్టీ కార్యాలయం మాకు గుడి లాంటిది, మా గుడికి సంబంధించి ఎవరైనా ఎటువంటి దేనికైనా మేము ముందుకు వెళ్తాం. ఎంత విపత్కర పరిస్థితినైనా మేము ఎదుర్కొంటాం, ప్రతి కార్యకర్తకు కూడా అండుగా ఉంటాం అంటూ కూడా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు ఇచ్చే ఏదైతే నోటీసులకు సంబంధించి వివరణ ఏ విధంగా ఇస్తారు, లేకపోతే న్యాయపరంగా పోరాటం చేస్తారా, అధికారులు ఇచ్చే నోటీస్కి ఏ విధంగా వివరణ ఇస్తారా అనేది కూడా ప్రశ్నార్థంగా మిగిలింది. చూస్తూనే ఉండండి న్యూస్ 360. కెమెరా పర్సన్ సతీష్తో చందు, విశాఖపట్నం.